హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ ఎలా చేయాలో చూసేయండి. 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ ఉలవలు, 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు, అవేనండి మినప్పప్పు అండ్ హాఫ్ గ్లాస్ అలసందలు. వీటన్నిటిని మంచిగా క్లీన్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి పెట్టుకోండి. సో దీనిలోకి సరిపడా ఒక హాఫ్ గ్లాస్ అయినా అటుకులు సరిపోతాయి. హాఫ్ టు 1 గ్లాస్ వేసుకొని సరిపోతుంది. సో వీటన్నిటిని మొత్తాన్ని 1 by 1 నేనైతే 2 బ్యాచెస్ కింద రుబ్బేశాను. పిండి మొత్తం నైట్ ఫర్మెంటేషన్ అవ్వాలండి. మార్నింగ్కి మంచిగా ఫర్మెంటేషన్ అయితే చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మీగా, టేస్టీగా వస్తాయి. నార్మల్గా మినప్పప్పు దోశ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా దోశకి ప్రిఫర్ చేస్తాను, పిల్లలు ఇష్టంగా తింటారని. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.